హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎండాకాలంలో నా మార్నింగ్ రొటీన్ అండి. అసలు ఎంత ఎండలు కాస్తున్నాయి అంటే పల్లెటూరులోనే ఎలా ఉందంటే సిటీలో ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ కట్టెల పొయ్యి మీద కూర్చుని వండుతుంటే చెమటలు ఏదో ఫేస్ వాష్ చేసుకున్నట్టు అన్ని చెమటలు కారిపోతున్నాయి. అంతేకాకుండా మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చాం కదండి జీడికాయలు, పచ్చి జీడికాయలు. అవి జీడిపప్పు తీసి ఈరోజైతే కూర వండాలి. ఉదయాన్నే 5:30కి లెగిసానండి. లెగిసి ఇంటి పని అంతా చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా రోజులు అవుతుంది ఇలాగా. నాకు ఇలా పని చేసుకోవడమే ఇష్టం అండి. పని లేకుండా కూర్చోవాలంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఇంకా పొద్దున్నే లెగిసి ఇలా పని చేసుకుంటేనే కూల్గా అనిపిస్తుంది, ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు. ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతాను నేనైతే. వాకలంతా తుడిసేటప్పటికి టైం వచ్చేసి 6 అవుతుంది. 6ంటికి అసలు ఎండ అయితే ఎక్కువే వచ్చేసింది. ఇంకా ఆవు పేడతో అయితేని కల్లాపి అయితే వేస్తున్నానండి. ఆవు పేడ అయితే తెచ్చుకుంటామన్నమాట. ఇంకా గేదెలు అలాంటివి ఎక్కువే ఉంటాయిలే అండి. కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడ నుంచి ఒకసారిగా ఒక బకెట్లు అమ్మ నేను వెళ్ళి వాళ్ళం అప్పుడు. ఇప్పుడు మొన్న అమ్మ అయితే తెచ్చిందంట, నేను వైజాగ్లో ఉన్నానని చెప్పేసి అమ్మ అయితే తెచ్చుకుందండి. ఇంకా అమ్మ నేను వెళ్ళి తెచ్చేవాళ్ళం. పేడ అయితే ఎక్కువ రోజులు వస్తాయి. మాకైతే ఎక్కువ రోజులు ఏముండి రోజు వేసేస్తాం కాబట్టి ఒక వారం అలా వస్తాయి అన్నమాట. ఒక బకెటే తెచ్చిందంటే మళ్ళీ వెళ్తాము. ఇంక అమ్మ నేను వెళ్ళి తేవాలండి. ఆవు పేడ ఎంతో లేదు. గేదె పేడ కన్నా ఆవు పేడతో వేయడం చాలా మంచిది. ఇంటి ముందు కల్లాపేసాక ఇంకా ఎండ కదండి, ఉత్తరాన ఆరిపోయింది నేల. నేను ఇంకా సామాన్లన్నీ అమ్మ బయట పెట్టేసింది. బయట పెట్టేసి తోమేసాక ఆరాకేద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ కల్లాపేసి నీళ్ళు కొట్టేటప్పటికి బాగా ఆరిపోయిందండి. ఇంకా ముగ్గు అయితే వేసేసి సామాన్లు తోముదామనేసి ఇలా ఇంటి ముందు ముగ్గు వేయాలంటే నాకైతే చాలా ఇష్టం అండి. ముగ్గులు అయితే ఇక ఒక్కోసారి బుక్ మీద పెడతాను, ఒక్కోసారి నాకు తోచినట్టు వేసేస్తాను. కానీ బాగుంటాయి చూడడానికి. టిఫిన్కి అయితే మా ఆయన గారు, మేము అప్పుడు గల్ఫ్లో ఉన్నప్పుడు అటుకులతో వల్లేసానండి. అప్పుడు వీడియో కూడా తీశాను. నేను ఎప్పుడైనా వేసావో నాకు అన్నారు. ఇంకా ఆ మాట అయితే గుర్తుండిపోయింది నాకు. ఈరోజు అయితే అటుకులు వల్లేద్దామని వేసాను. కానీ అప్పుడైతే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అటుకులతో వాళ్ళు. ఇప్పుడు ఎలా వచ్చాయో మీరే చూస్తారు కదా. నేనైతే సామాన్లు తోముతుంటే అమ్మ వచ్చేసి బట్టలు అయితే పెడుతుందండి. కాలువ కట్టేస్తే అసలు ఇంటికాడ గుంజుకోలేకపోతున్నాము. రోడ్డు మీద అయితే గుంజేసుకుంటున్నామండి. అసలు ఎంత చిరాకు వస్తుందో, కాలువ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. కాలువ వచ్చేదాకా మా తిప్పలు పడాలి. ఇంకా నీళ్ళు మోసుకుని మళ్ళీ పిండుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అమ్మ అయితే బట్టలు నానబెట్టేసిందండి. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. ముందుగా అయితే అటుకులు తీసుకున్నాను. అటుకులు తీసేసి ఒక 2-3 సార్లు అయితే కడిగేసానండి. కడిగేసి నీటిలో అయితే నానబెట్టేశాను. అసలు నీళ్ళు లేకుండా మొత్తం నానిపోయినాయి. ఒక దాంట్లోకి వేసేసి కడిగేసి ఇప్పుడు దాంట్లో కొద్దిగా శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేస్తానండి. కొద్దిగా నీళ్ళు ఉన్నాయి అడుగుని. ఇంకా జల్లు అయితే వేసేసుకుని ఇంకా నీళ్ళు కూడా తీసేసుకుందాము. 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. అటుకుల వల్ల అయితే భలే నాకు చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటాయి. ఇంకా నీళ్ళన్నీ వచ్చేసాక ఒక దాంట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇలా మెత్తగా అయిపోయినాయి. అసలు రుబ్బే పని ఉండదు, ఏం ఉండదండి. మనం నానబెడితేనే మెత్తగా అయిపోతాయి వడియాయి అటుకులు. దాంట్లోనే ఇంకా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఇంకా సరిపడా అయితే శనగపిండి అయితే వేసుకున్నానండి. టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. సరిపడా వేసుకుంటే సరిపోద్ది. సాల్ట్ అయితే వేసేసాను కదండి. ఇప్పుడు కొంచెం మంచిగా అయితే కలుపుకోవాలి. మనకి గారెల పిండి ఎలా కలుపుకుంటామో అలాగైతే కలుపుకున్నానండి. అసలు రుబ్బే పని లేదు, అసలు ఏమి లేకుండా మంచిగా అయితే పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను. నిజంగా ఎంత ప్రేమగా పెడదామనేటప్పటికే అసలు బాగా రాలేదు. నిజంగా చాలా బాధపడ్డాను. అసలు గారి కింద అవ్వట్లేదండి, ఇరిగిపోతున్నాయి. 2-3 ట్రై చేసినా కూడా మొత్తం విరిగిపోయి ఏ ముక్కగా ముక్కగా అయిపోయింది. నిజంగా చాలా ఎంతో మా ఆయన కోసం ఎంతో ప్రేమగా వేస్తే ఇలాగ అయిందా అనిపించింది. తర్వాత ఏమనుకున్నానంటే ఇంకా ఇలాగైతే అవ్వదు, ఇంకా పునుగుల కింద వేసేద్దామని చెప్పేసి ఇంకా చిన్న చిన్న వంటల కింద వేసేసానండి. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే బాగా వచ్చినాయి అండి. ఇంకా గారెలు అయితే ఒక్క గారు కూడా రాలేదు. ఇంకోండి ఎంత ట్రై చేస్తున్నానో పక్క నుంచి ఇరిగిపోతున్నాయి. ఎంత ట్రై చేసినా కూడా ఇరిగిపోతున్నాయి. పక్కనేమో పొయ్యి అస్సలు మండట్లేదు. మళ్ళీ ఆఫ్ చేసేసి కెమెరా నేనైతే గారె చేస్తున్నాను. పక్క నుంచి చెమటలు పట్టేస్తున్నాయి, వేడొచ్చేస్తుంది. వేసాను కానీ
అసలు విడిపోయిందండి మొత్తం. నిజంగా చాలా బాధపడ్డాను నేను. అందులోకి ఈరోజైతే మా నాన్న పనికి వెళ్ళలేదండి, ఇంటికైతే వచ్చేసారు. ఈరోజు టిఫిన్ అయితే ఇలాగ అయిపోయింది, వేస్ట్ అయిపోద్దేమో. చట్నీ కూడా చేసేసానండి, పుట్నాల చట్నీ అది చేసేసి ఉంచేసాను. ఈ గారెలు లేకపోతే ఏంటి ఇప్పుడు టిఫిన్ ఏంటి అనేసి ఇంకా పప్పు కూడా నానబెట్టొద్దు అన్నాను ఈ రోజుకి. అమ్మకి చెప్పానండి, పప్పు నానబెట్టొద్దు, ఇంక ఈ రోజు అయితే అటుకులు వెళ్ళేస్తానని చెప్పేసి ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి ఇంకా ఇలాగైతే వేసేసానండి. చాలా బాగా వచ్చినాయి. ఇలా పునుకుల కింద వేసేసాను చిన్న చిన్నగాని. ఇంకా తీయలేదండి వీడియో. అసలు నాకు చిరాకు వచ్చేసింది, ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా పొయ్యేమో మండట్లేదు, ఓ పక్క నుంచేమో గారెలేమో సరిగ్గా రావట్లేదు అనేసి ఇంకా ఆఫ్ చేసేసి నేనే ఇంకా వేసేసాక చూపిద్దాంలే అనేసి ఊరుకున్నాను. చట్నీ అయితే చేసేసానండి, చేసేసి ఉంచేసి తీయాలి ఇప్పుడు. ఇలాగైతే పునుగుల కింద వేసేసాను అనమాట. పొయ్యి కూడా మొత్తం ఆరిపోయింది. మా ఆయనగారు అయితే ఇప్పుడే లేచారండి. మా ఆయనగారికి అయితే నిన్నే చెప్పానండి, రేపైతే అటుకులతో వల్లేస్తాను చూడండి అని చెప్పాను. ఇప్పుడైతే లేచి ఇక వాష్రూమ్కి అయితే వెళ్ళారండి. ఇంక వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. అటుకులు వల్లన్నావు, తర్వాత పునుకులేసావు ఏంటి అన్నట్లేండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చారు. ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట. చూసి షాక్ అయిపోయారు. ఏంటి వాళ్ళన్నావు పునుకులు తెచ్చావు, బజ్జీలు తెచ్చావేంటి అన్నారు. ఇంకా రాలేదండి, ఏంటో మరి ఏం చేశానో తేడా అలా వచ్చినాయి. మా ఆయనగారితో వాళ్ళని తినేయండి, కానీ టేస్ట్ అలాగే ఉందండి, చాలా బాగుంది. నాకులాగే మా ఆయనగారు కూడా ఇంకా బ్రష్ చేసేసిన వెంటనే ముందుగా ఏమీ తినకుండా ఒక లోటా నిండా అయితే నీళ్ళు తాగుతారు. నేనైతే వేడి నీళ్ళు తాగుతానండి, మా ఆయనగారు అయితే చన్నీళ్ళే తాగుతారు, వేడి నీళ్ళు తాగరు. ఇంకా చూసారండి బాగానే ఉన్నాయిలే అని చెప్పారు. ఇంకా ఎంచక్క మంచిగా వండి పెడదామనేటప్పటికి ఏదో ఒకటి ఇలా వస్తూ ఉంటుంది. ఇంకా ఆ నూనె అంతా దించేసి ఎసరైతే పెట్టేస్తున్నానండి. ఇంకా అమ్మగా హెల్త్ అయితే కొంచెం బాగాలేదు, పడుకుంది. నేనే వండుదామని చెప్పేసి ఇంకా అన్నం ఎసరైతే పెట్టేస్తున్నాను నీళ్ళు తీసేసి. జీడికాయలు కూడా కూర వండాలి కదా, అవి అయితే కాల్చాలా అని చెప్తుంటే కాల్చక్కలు వద్దు అన్నారండి మా ఆయన గారు. కోసేసి ఒక దా తాసు కింద పెట్టి దాని మీద ఫ్రై చేసేస్తే తొక్క అంతా వచ్చేస్తుంది, కాల్చి కన్నా ఇలా చేస్తే బెస్ట్ అని చెప్పారు. ఇంకా అలాగే చెయ్యాలి. నేను కోస్తుంటే అస్సలు దిగట్లేదండి. ఇంకా మా ఆయన గారు నేను కోస్తానుండు అని చెప్పి ఇంకా ఆయనే మొదలు పెడుతున్నారు. ఎసరైతే పెట్టేశారండి. జీడికాయలు అయితే తీసుకొయ్యాలన్నమాట ఇప్పుడు. అసలు చాలా ఎండ వచ్చేస్తుంది, పొయ్యి కాడికి అయితే అస్సలు ఉండలేకపోతున్నాం కొంచెంసేపు. ఇగోనండి జీడికాయలు, వీటిని ఇప్పుడు కోసి అవి తీసి చెయ్యాలి. నా వల్ల అయితే కాలేదండి. ఇంకా మా ఆయన గారు అయితే ఇచ్చుకుని కోస్తున్నారు అన్నమాట, గట్టిగా పట్టుకుని కోస్తున్నారు. కత్తిపెట్ట అయితే మొన్నే కొన్నారండి, చాలా పొదునుగా ఉంది, బాగా తెగుతుంది. నా వల్ల కాలేదు అసలు, ఫస్ట్ నేనే కోసేద్దాంలే అనేసి. ఇంకోండి ఇలాగైతే తీసారు కదా, అది తొక్కంతా తీసేయాలన్నమాట. గోగుతుంటే రావట్లేదండి. అందుకే మా ఆయన గారు ఏం చేస్తారంటే ఒక తాసు పెట్టేసి దాని మీద కొంచెం ఫ్రై కింద చేసేసారు. ఆ తొక్కంతా ఈజీగా వచ్చేసిందండి, చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే కూర్చుని చెప్తున్నాను అనమాట, బాగానే వచ్చేస్తున్నాయి, బాగానే కోసేస్తున్నారని. మా ఆయన గారు దొరకటం అయితే నాకు చాలా అదృష్టం అండి. నిజంగా అంత మంచి భర్త చాలా అదృష్టంగా చెప్తున్నాను నేను. కానీ లైఫ్ లాంగ్ ఇలా ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. కానీ గల్ఫ్ అయితే వెళ్తారండి, మళ్ళీ వెళ్తారు త్వరలోనే. ఆ టైం కూడా చెప్తాను, నేను వీడియో కూడా తీస్తానండి. 3 నెలలు అయిపోతుంది, 3 నెలలకు పెట్టుకున్నారండి టైము. 3 నెలలు అయితే అయిపోతుంది, మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే చేయవలసి వచ్చింది. కానీ ఈ 3 నెలల్లో కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి, నిజంగా చెప్పలేను. చాలా బాగుందండి మా ఆయన గారితో. కానీ తప్పదు, ఇంకా వెళ్ళాల్సిందే. కోసేస్తున్నారు, ఇలాగైతే కోసేసి నాకు ఇస్తున్నారండి ప్లేట్లోకి. ఈ కూర అయితే నాకు స్మెల్ అయితే చాలా బాగా ఇచ్చిందండి, అదో స్మెల్ కింద వచ్చింది. మామూలు జీడిపప్పుతో వండుకుంటే అంత టేస్ట్ రాదు, కానీ ఈ పచ్చి జీడిపప్పుతో ఇలా వండుకుంటే నాకు నిజంగా చాలా కూర అయితే చాలా బాగుందండి. జీడిపప్పు వేసాము దీంట్లో, ములంకాయలు, బంగాళదుంపలు అన్నీ వేసేసి వండేసన్నమాట. మొత్తం కూడా కోసేసి ఇలాగైతే తీస్తున్నారన్నమాట ప్లేట్లోకి. అవి ఫ్రై చేశాక చాలా ఒకటి అయితే తిన్నానండి, ఒక పిక్క అయితే తిన్నాను, చాలా టేస్ట్గా ఉంది. మామూలు జీడిపప్పు లాగే కొంచెం వేరే టేస్ట్ వచ్చింది నాకు ఇవి అయితేని. కూర కూడా భలే అనిపించిందండి, చాలా బాగుంది కూర. కాల్చేసి తీసి కన్నా ఇలాగే ఈజీగా అనిపించింది. దీనిటిని అయితే కాల్చేసి కోస్తారంట,
ఇంకా తొక్క తీసే పని ఉండదు. ఇలాగైతే ఇంక మళ్ళీ ఒకసారి అయితే తొక్క తీయాలి కదా, తొక్కతో వచ్చేస్తుంది. నేను కోస్తాను అన్నాను, మళ్ళీ నీ చేతులు ఎందుకు, జిగురు అంటుకుపోద్ది, నేను తీస్తాను అన్నాను, తీయొద్దు అన్నారు, మళ్ళీ నీ అంటుకుపోతుంది జిగురు అనేసి ఆయనే కోసేసి ఇంకా ఆయనే తీసేస్తున్నారన్నమాట. ఇంకోండి ఇన్ని అయితే వచ్చేసినాయి మొత్తానికి. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా అన్నం వేసేసి బియ్యం వేసేసి ఇంకా అన్నం కూడా వచ్చేస్తున్నాను. ఇంకా కూర అయితే వండాలి. ఎండ అయితే అసలు మామూలుగా లేదు, చెమటలు కారిపోతున్నాయి. పొయ్యి మీద వండాలంటే ఇంకా అసలు వండలేమనిపిస్తుంది. గ్యాస్ మీదే బెస్ట్ అంటుంది. గ్యాస్ అయినా దొరకట్లేదు ఇప్పుడు. పొద్దున్న ఎలాగైనా కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, నైట్ ఎలాగైనా కూర గ్యాస్ మీద వండుకున్నా పర్వాలేదు, కానీ పొద్దున్న అయితే పొయ్యి మీదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఈ గ్యాస్ అసలు దొరకట్లేదు కదండి. బుక్ చేసి వారానికి నెలకు వస్తుంది అలాగా. ఇంకోండి ఇలాగైతే తీసేసి ఇచ్చేసారు. నేను తోలు తిడుతుంటే అస్సలు రావట్లేదు. ఇంకా అమ్మ వచ్చేసి బట్టలు అయితే ఉతికేస్తుంది, నానబెట్టినవి పిండాలన్నమాట. నేను అమ్మే పిండేసుకుంటుందండి. ఇంకా నేను వంట పని అంతా చేసుకుంటున్నానని ఇంకా ఖాళీ లేదు, అమ్మే గుంజేసి పిండేస్తుందన్నమాట. రోడ్డు మీద గుంజుదాం అనుకుంది, కొంచెం లేట్ అయిపోయింది. బాగా ఎండ వచ్చేసిందండి రోడ్డు మీదకి. ఇంకా అసలు గుంజలేము, రోడ్డు మీద ఎండ వస్తేని తల తిరిగిపోతున్నట్టు ఉంటుంది. అందుకే అక్కడే పైపడే గుంజేస్తుంది. దీంట్లో ములంకాడ మామిడికాయ వేసామండి. మామిడికాయ, ములంకాడ, బంగాళదుంప ఇవన్నీ కలిపేసేసి మిక్స్ చేసేసాము. కూర అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంత ఎండకి ఫేస్ అంతా కూడా డల్ అయిపోయిందండి, చిరాకు వచ్చేస్తుంది ఆ ఎండకి. అదోలా అనిపిస్తుంది. ఇంకా ములంకాయలన్నీ కోసేసాను, మామిడికాయలు కూడా కోసేసి బంగాళదుంపలన్నీ వేరుగా కోసేసాను. కూర అయితే వండాలి ఇప్పుడు. అమ్మ అయితే ముగ్గు అయితే వేయించుకుంటుందండి. ఇంకా బాటిల్స్ అవన్నీ ఇచ్చేసి రోజు ముగ్గేస్తాం కదా, అసలు ముగ్గు అయితే ఉండదు మా ఇంటికాడ. ఇంకా మాకైతే ఇంకా అత్త మాటలు వేయించుకోవడమే, ఏదో ఒకటి ఇచ్చేసి ఇలా అయితే ఫ్రై చేసేసారన్నమాట. ఇంకా తొక్క కూడా వలిచేసి ఇస్తున్నారు మా ఆయన. వీడియో ఎందుకు చేస్తున్నావు అన్నారు, సరదాగా తీసానులేండి. ఇంతలా సాయం చేసే వాళ్ళకి అలా మంచిగా చేస్తే ఏముందని అనేసి ఇంకా తీసాను. ఇంకా కూర అయితే వండేస్తున్నాను. ఇంకా పొయ్యిలో మంట అయితే ఎక్కువ పెట్టానులేండి, మండపోతే చాలా కష్టం. ఇప్పుడు మంట పెట్టేసి కొంచెం మగ్గి ఉల్లిపాయలు వేసేసి వచ్చేసాను నేను ఇవతలకి. అసలు పొయ్యి కూడా ఉండలేకపోతున్నాము ఆ వేడికి. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు. 2 మామిడికాయలు అయితే చెక్కేసాను, కానీ పులుపు ఎక్కువైపోతుంది అనేసి ఒక మామిడికాయ అయితే తీసేసానండి. పుల్లగా ఉన్నా మరీ తినలేము, అదోలా అనిపిస్తుంది. అందుకే ఒక మామిడికాయ వదిలేసాను నేను. చెక్కేసాను, కొయ్యలేదు. ఇంకా చుట్టూరు కొబ్బరి చెట్లు ఉన్నా కానీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పారు ఏంటో, కానీ అసలు ఆకులే కదలట్లేదండి, గాలి అస్సలు రావట్లేదు. మాకైతే ఎప్పుడు వేస్తుంది, కానీ ఇల్లులు ఏమీ లేవు కదండి, గాలి బాగా వేస్తుంది. అసలు గాలి వేయట్లేదు, అసలు ఆకులు మెదట్లేదు. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇంకా చిరాకు వచ్చేస్తుంది పక్క నుంచి. ఇంకా ఒకసారి తిప్పేసి ఇంకా పక్కకు తప్పుకుంటాను, అయ్యే మగ్గుతాయి. పొయ్యి మంట పెట్టేసామనుకోండి. ఫ్యాన్ గాలిలోకి వెళ్దామన్నా ఫ్యాన్ గాలి కూడా చల్లగా రావట్లేదండి, వేడి వచ్చేస్తుంది. రేగు షెడ్ కదా మాకు, రేగు షెడ్ అయితే మామూలుగానే వేడి వచ్చేస్తుందిలేండి, మాకు ఇంకా చల్లగా ఉంటుంది. కొంచెం పర్వాలేదండి, నైట్ పగల కొంచెం వేడి వచ్చేస్తుంది. ఫ్యాన్ గాలికి కూడా ఉండలేకపోతున్నాము. ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుందామన్నా కొంచెం ఎదరికి మామిడి చెట్టు అయితే ఉంటుందండి మాకు, అక్కడ బాగా గాలి వస్తుంది. అక్కడికి అయితే కూర్చుంటాం, కుర్చీలు వేసుకుని బాగుంటుంది. ఇప్పుడు ఆ గాలి కూడా లేదు. వెళ్దామంటేని అల్లం అయితే నూరేసుకుని పెట్టుకున్నానండి. అల్లము, ఇంకా ధనియాల పొడి, ఇంకా అవన్నీ ఉన్నా కూడా అల్లం అయితే కంపల్సరీ వేస్తాను అన్నమాట. అల్లం కూడా వేసేసాను. అల్లం వేసి వెళ్ళిపోయానండి. ఇప్పుడైతే వచ్చేసాను అనమాట, మగ్గాక వచ్చాను. ఇంకా బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను, ఇవి కూడా బాగా మగ్గాలని. మా ఆయనగారు ఏం చేస్తున్నారంటే టీవీ చూస్తున్నారండి. ఏదో కొత్త సినిమా అయితే వేసుకున్నారన్నమాట, వేసుకుని చూస్తున్నారు. నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని జీడిపప్పులు కూడా వేసేసుకోవచ్చు. ములంకాయలు కూడా వేసేసాను. ఇంకా ఎక్కువసేపు మంట పెట్టట్లేదండి, ఇంకా మామిడి గంటేస్తుందని ఎక్కువ ఏం మంట పెట్టట్లేదు. ఇంకా స్లోగా అయితే పెట్టాను. ఇలాగైతే బాగా మగ్గిపోయి దీంట్లో ఇప్పుడైతే జీడిపప్పు అయితే వేసేసుకుందామండి. ఇంకోండి జీడిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుందండి. కూర నాకు చాలా నచ్చింది.
ఈ సీజన్లో జీడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదండి. జీడికాయలు తిన్నారా? జీడికాయల్లో పచ్చి జీడిపప్పు ఇలా వండుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. హైప్ ఎవ్వరూ చేయట్లేదండి. అస్సలు నాకు ఎన్ని హైప్లు వచ్చినాయో నాకు తెలుస్తుందండి. అసలు ఎవ్వరూ చేయట్లేదు. ప్లీజ్ హైప్ చేస్తేనే నా వీడియో ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ హైప్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కారం కూడా వేసేసానండి. ఇంకా నీళ్ళు వేసేసి పక్కకి వెళ్ళిపోతాను. ఇంకా ఫ్యాన్ కాడికి కిందకి వెళ్ళిపోతానండి. అసలు అంత వేడి వచ్చేస్తుంది. పొయ్యి కాడ ఉండలేము అసలు. మళ్ళీ ఉడికాకే మీకు చూపిస్తాను. ఇంకా ప్లీజ్ లైక్ చేయండి. అలా యూస్ అంతా కూడా తగ్గిపోయండి. ఎందుకు అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ కొత్తగా ట్రై చేద్దామంటే ఇంకా కొత్తగా ఏముంటుంది చెప్పండి. ఇంకా బయటికి వెళ్ళి వీడియో తీసినా కూడా చూడట్లేదు. నా డైలీ రొటీనే నేను ఏమేమి చేసుకుంటానో అదే చూపిస్తున్నాను. అప్పుడైతే నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అనేసి నాకు తెలుస్తుంది. అప్పుడు బాగా చూసేవారు, ఇప్పుడు అసలు చూడడం మీద మానేశారండి. లైక్ చేయట్లేదు, హైప్ చేయట్లేదు ఎవరు కూడా. కామెంట్ కూడా తక్కువైపోయినాయి. ఇంకా జీలకర్ర అల్లం పేస్ట్ ఉన్నది కూడా వేసేసి ఇంకా వాటర్ అయితే వేసేసి అనమాట. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా కూర అయితే ఇప్పుడే వచ్చాను నేను పొయ్యి కాడికి, మంట పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా ఉడికిపోయింది చక్కగా కూర. పుల్లలు పెట్టేస్తే మనం ఇంక దగ్గర ఉండక్కర్లొద్దు, వెళ్ళిపోయినా అది మండుతూ ఉంటుంది. కొంచెం బయటకు వచ్చినా కూడా ఇంకా ఒకసారి లోనికి పెట్టేసి ఇంకా మండుతూనే ఉంటుంది. పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి. సూపర్గా ఉంది. మీకు కూడా చూపిస్తాను. ఇంకా అలా పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. ఇంకా లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇన్నిసార్లు అడుగుతున్నాను, మీరు లైక్ చేయకపోతే ఎలాగా? ఇలా ఎడం చేత్తో అయినా కుడి చేత్తో అయినా కొంచెం అలా నొక్కితే సరిపోతుంది. హైప్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా భోజనం అయితే చేసేయాలండి. టైం వచ్చేసి 1 గంట అయిపోతుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి.